కాటన్ బ్యారేజీపై జనసేన శ్రమదానం కార్యక్రమానికి పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు ఇరిగేషన్ అధికారులు. కాటన్ బ్యారేజ్ రోడ్ ఆఫ్ ఆర్ఎంపీ అండ్ బి పరిధిలోకి రాదని మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతిస్తున్నామని ప్రకటించారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందని తెలిపారు. కాగా బ్యారేజీపై రోడ్డు బాగు చేసే కార్యక్రమాన్ని జరిపి తీరుతామని జన సైనికులు చెబుతున్నారు. తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో పవన్ శ్రమదానం కోసం ముమ్మరి ఏర్పాట్లు చేపట్టారు జనసేన శ్రేణులు. కాటన్ బ్యారేజీపై జనసేన శ్రమదానం కార్యక్రమానికి పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు ఇరిగేషన్ అధికారులు. కాటన్ బ్యారేజీ రోడ్ ఆర్&బి పరిధిలోకి రాదని మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతిస్తున్నామని ప్రకటించారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందని తెలిపారు. కాగా బ్యారేజీపై రోడ్డు బాగు చేసే కార్యక్రమాన్ని జరిపి తీరుతామని జన సైనికులు చెబుతున్నారు. తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాలో పవన్ శ్రమదానం కోసం ముమ్మరి ఏర్పాట్లు చేపట్టారు జనసేన శ్రేణులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలీం ఫోన్ లైన్ లో అందిస్తారు. అలీం, చెప్పండి. థ్యాంక్ యూ అనుష. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున శ్రమదానంలో భాగంగా కాటన్ బ్యారేజీపై జనసేన శ్రమదానానికి పర్మిషన్ ఇవ్వలేనట్లుగా తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి డీజీపీ సవంగ్ ఉత్తర్వులు కూడా ఇచ్చిన దాఖలా లేవు. అయితే పవన్ శ్రమదాన కార్యక్రమం ఖచ్చితంగా జరిపి తీరుతామని చెప్పి కూడాను జనసేన నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం మంగళగిరిలో 2వ తేదీ జనసేనకు సంబంధించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని కాటన్ బ్యారేజీపై జనసేన శ్రమదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని చెప్పి కూడాను జనసేన పార్టీ నేతలకు దిశానిర్దేశం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్మిషన్ ఉందా లేదనే అంశాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విషయం కూడా చెప్పలేదు. అయితే పోలీస్ శాఖ నుంచి మనకు వచ్చిన సమాచారం మేరకు కాటన్ బ్యారేజీ పైన ఆర్&బి పరిధిలో రాదని మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతిస్తున్నామని చెప్పేసి ఆర్&బి అధికారులు అంటే రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఖచ్చితంగా ఈ బ్రిడ్జి వాడకంలో లేదు కాబట్టి దానికి మరమ్మతులు ఏం చేస్తారని చెప్పాను అటు ప్రభుత్వ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరి పక్కన కోవిడ్ నిబంధనలు అంశం పరిశీలిస్తే మనం ఖచ్చితంగా ఇటువంటి వాటికి అనుమతి లేదని చెప్పి కూడాను పోలీస్ శాఖ చెప్పే పరిస్థితి ఉంది. అయితే అక్టోబర్ 2న కాటన్ బ్యారేజీ పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ ప్రాంతంలో శ్రమదానంలో పాల్గొంటారు. అనంతరం కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహిస్తారని దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడాను చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ అంశాన్ని పరిశీలించైతే సాయంత్రానికి గల్లా డీజీపీ కార్యాలయం దీని మీద ఒక పత్రికా ప్రకటన కూడాను ఇవ్వనుంది. పోలీస్ శాఖ నుంచి ఏదైతే పర్మిషన్ గానీ అలాగే ఆర్&బి శాఖ పరిధిలోని ఏదైతే ప్రస్తుతం ఆ బ్రిడ్జి వాడకంలో లేదు కాబట్టి అక్కడికి వెళ్లి శ్రమదానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారని చెప్పాను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే 6 అయినా సరే అక్టోబర్ 2న రాజమండ్రి వెళ్తాను, ఆ ప్రాంతంలో మరమ్మతులు చేస్తామని చెప్పి కూడాను జనసేన అధినేత నిన్న కూడాను స్పష్టం చేయడం జరిగింది. అనుష, రైట్, థ్యాంక్ యూ అలీం.